ఇక వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలు 10 మంది ఐఏఎస్లకు బాధ్యతలు వచ్చే నెల 15 లోపు కొత్త వారి నియామకం. జూన్ 15 తారీఖు వరకు ఇన్ఛార్జ్ వీసీలుగా ఉంటారు. సో వీలైనంత త్వరగా రిక్రూట్ చేయాలనే యోచనలో సర్కారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయొద్దని నిర్ణయం. ఇక హెల్త్ వర్సిటీ వీసీ మార్పు లేనట్టేనా అంటూ 10 ఏళ్లుగా ఒకే స్థానంలో కంటిన్యూ అవుతున్నట. మరి హెల్త్ వర్సిటీకి ఎందుకు లేరు, ఎందుకు మార్చారు మరి హెల్త్ వర్సిటీది? రిజర్వేషన్ వ్యతిరేకించిన నెహ్రూ అంబేద్కర్ లేకుంటే ఎప్పటికీ అమలు చేసేవారు కాదు. నాటి సీఎంలకు రాసిన లేఖల్లో స్పష్టం. కాంగ్రెస్ హయాంలోని ప్రధానులంతా ఇంతే. ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలేదు. బీహార్ ఎన్నికల ప్రచారంలో మోడీ అంటూ బీజేపీదే విజయం, ఆ పార్టీకి 370 కన్నా తక్కువ సీట్లే అంటూ ప్రశాంత్ కిషోర్ పీకే ఏమంటున్నాడు? బీజేపీదే విజయం కానీ 370 కంటే కూడా తక్కువ సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. సో 313 కంటే ఎక్కువ వస్తే ప్రభుత్వంలో మళ్ళీ ఇంకా వాళ్ళని ఎక్కువ ఆదరించినట్టే కదా ప్రజలు. సరే, ఎన్డీఏ కూటమి కాకుండా ఇండివిజువల్ గా 300కు పైగా సీట్లు వచ్చినటువంటి నరేంద్ర మోదీ 2019లో ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రజామోదం ఉన్నట్టే కదా అనేది ఒక క్లారిటీ తీసుకోవచ్చు. ఇందున 370 అయితే రావు అని చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేశాడు. సో రిజర్వేషన్లను హిందూ ముస్లిం సమస్యగా మార్చారు. వివాదాలు సృష్టిస్తున్న బీజేపీ ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ప్రయోజనాలు అందిస్తాం, భయపడి పార్టీ మారిన వారికి గుర్తింపు ఉండదు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నాడు. సో హిందూ ముస్లిం సమస్యగా మార్చారు తప్ప రిజర్వేషన్ల సమస్య అది కాదు అని చెప్పడానికి మల్లికార్జున ఖర్గే గారు చెప్పినటువంటి మాటలు అవి. ఇంత ఎన్నికలు అయిపోయినాక ఇదంతా సైలెంట్ అయిపోతుంది. ఇక వెలుగు పత్రికకు వస్తే రాష్ట్ర గీతం నిడివి 2 నిమిషాలు. అందశ్రీ రచనకు సంగీతం అందిస్తున్న కీరవాణి. జూన్ 2న ఆవిష్కరించనున్న సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అందశ్రీ కీరవాణి అంటూ ఆ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే ఒక పాట అయితే ఏదైతే ఉందో, సో తెలంగాణ రాష్ట్ర గీతంగా దాన్ని ప్రకటించిన తర్వాత 2 నిమిషాల పాటు ఇస్తారట. 2 నిమిషాల పాటు ఎందుకంటే ఇగో 90 సెకండ్ల నుంచి 120 సెకండ్ల నిడివితో రాష్ట్ర ప్రజల ముందుకు రానుంది. ప్రముఖ కవి అందశ్రీ రాసినటువంటి ఈ పాటకు కీరవాణి అందిస్తున్నటువంటి సంగీతంతో ఈ రాష్ట్ర గీతం రానుంది. ఇక మనకు ప్రతిసారి అదే గీతాన్ని కంటిన్యూ చేయడానికి ఇక మనం డిసైడ్ అయిపోవచ్చు, ఎక్కడైనా సరే అదే పాట ఉంటుంది అనేది.